అందరికీ నమస్కారం. నేను మీ కొమరాజ్ భద్వాజ్ శర్మ. ఈరోజు మనము వైద్యుడు అవటానికి కావాల్సినటువంటి గ్రహ కలయికల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వ్యక్తికి సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కెరీర్ అనేది ప్రత్యేకమైనది. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జ్యోతిశాస్త్రం ద్వారా వ్యక్తి జాతకంలోని గ్రహాల కలయికలు మరియు వాటి యొక్క స్థితి ద్వారా వ్యక్తికి ఏ రంగంలో మంచి స్థితిని పొందుతాడో మనం తెలుసుకోవచ్చు. అలాంటి రంగాల్లో ఒక రంగమైనటువంటి ఇది వైద్య రంగం. అతి ముఖ్యమైనటువంటి వైద్య రంగం. దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. వైద్య రంగం అనేది దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తుల్లో అగ్రశ్రేణిగా పొందినటువంటి ఒక మంచి వృత్తి. వైద్య రంగంలోకి అందరూ అడుగు పెట్టాలని చాలా కుతూహలంతో ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఒక డాక్టర్ అవుతాడు, నా కొడుకు కూతురు ఒక డాక్టర్ అవుతుంది అనేటువంటి చిన్నప్పటి నుంచే మొదలు పెడుతూ ఉంటారు. అంత ప్రాముఖ్యమైనటువంటిది వైద్య రంగం. వైద్య రంగం అనేది వ్యక్తికి ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో మంచి గుర్తింపుని, గౌరవాన్ని ఇస్తూ ఉంటుంది. కావున వ్యక్తి జాతకంలో వైద్యుడు కావటానికి కొన్ని గ్రహాల కలయికలు అతి ముఖ్యం. అది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం ఇప్పుడు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ద్వారా వైద్యుడు కావాల్సిన పరిశీలించిన గ్రహాలు వాటి విషయానికి వచ్చినట్టయితే వైద్యుడి యొక్క జాతకంలో అతి ముఖ్యంగా రవి, చంద్ర, గురుగ్రహ ముఖ్య పాత్రని వైద్య రంగానికి పోషిస్తాయి. రవి, చంద్ర, గురులు. మరి ఈ యొక్క రవి, చంద్ర, గురుగ్రహాలు అతి ముఖ్యమైనటువంటి పాత్రని వైద్య రంగంలోకి ప్రవేశించడం జరుగుతుంది. వైద్య వృత్తి అనేది అనేక రకాలుగా ఉంటుంది. కొంతమంది డాక్టర్లుగా ఉండొచ్చు, కొంతమంది కాంపౌండర్లుగా ఉండొచ్చు, కొంతమంది మందు షాపులో మందులు ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ అమ్మే విధంగా మారచ్చు. ఇది ఏదైనా సరే ఒక వైద్యానికి సంబంధించి ఏదైనా సరే ఒక వృత్తిగా చక్రం చెప్పబడుతూ ఉంటుంది. అలాగే రవి, చంద్ర, గురుగ్రహాలతో పాటు వైద్య వృత్తి కోసం శుక్రుడు మరియు సర్జన్ కోసం కుజగ్రహాన్ని కూడా మనము పరిశీలించాల్సిన అవకాశము ఇక్కడ ఉంటుంది. వీటితో పాటుగా శుక్రుడు అదేవిధంగా కుజుడు పాత్రని మనము చూడాలి. రవి, చంద్ర, గురుడు గ్రహాలు ముఖ్య పాత్ర పోషిస్తే వైద్య వృత్తికి శుక్రుడు, సర్జన్ కోసం కుజగ్రహాన్ని మనం ముఖ్యంగా పరిశీలించవలసి ఉంటుంది. మరి గురుగ్రహం అనేది దేనికోసం అంటే వ్యక్తి యొక్క పూర్తి జ్ఞానాన్ని ఇక్కడ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వైద్యుడు ఇతరులకు జబ్బుల్ని నయం చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే బలహీనటువంటి చంద్రుడు లేక పాపగ్రహాల చేత ప్రభావితమైనటువంటి చంద్రుడు వైద్యుడి యొక్క జాతకంలో ఉంటే ఇతరుల జబ్బుల్ని నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బలంగా ఉన్న చంద్రుడు ఇతర జబ్బులు నయం చేయడానికి అంతగా ప్రేరేపణ పొందలేడు. ఇక్కడ ఏంటంటే జాతచక్రంలో బలహీనటువంటి చంద్రుడు పాపగ్రహాలతో చేత ప్రభావితమైన చంద్రుడు వైద్యుడి యొక్క జాతకంలో ఉంటే ఇతరుల జబ్బులు నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బలహీనంగా ఉండాలి, బలంగా ఉంటే చంద్రుడు ఇతరుల జబ్బుల్ని నయం చేయడానికి అంతగా ప్రేరేపణ పొందలేడు. ఇక్కడ ఏంటంటే చంద్రుడు పాపత్వంగా ఉండాలి వారి జాతకంలో. ఇది ఒక విచిత్రమైన కలయికను మనం పరిశీలించాలి. ఎందుకంటే అందరి జాతకంలో చంద్రుడు శుభంగా ఉండాలని మీరేంటంటే అందరి చక్రాల్లో మరి వైద్యుల విషయంలో చంద్రుడు అశుభత్వంగా ఎందుకు ఉండాలనేటువంటి చెప్తున్నా. అది విచిత్రమైన కలయికే. కొన్ని వృత్తులలో నీచబడిన గ్రహాలు, పాపగ్రహాల చేత ప్రభావితమైన గ్రహాలు కూడా మనకి మేలు చేస్తాయి. అది పరాశరుడు చెప్పాడు మనకి. నీచబడిన గ్రహాలు కూడా లేదా పాపగ్రహాలు కూడా మనకి కొన్ని లాభాలను చేస్తూ ఉంటాయి.
రవిగ్రహాన్ని వ్యక్తి యొక్క ఆత్మగా సూచించబడుతుంది. రవిగ్రహం వల్ల కొన్ని వ్యాధుల నిర్మూలన అనేది అవుతూ ఉంటాయి. ఈరోజు మనకు సూర్యుడికి సంబంధించినటువంటి కాంతి మన మీద పట్టడం వల్ల అనేక రోగాలు మనం నశింపు చేస్తున్నాడు. అదే సూర్యుడికి సంబంధించినటువంటి దృష్టి మన మీద పడకపోతే అనేక రకాల వ్యాధులు కారకుడు అవుతాడు. అది మీరు వర్షాకాలం కానీ అదేవిధంగా చలికాలం కానీ గమనించి అధిక వ్యాధులు వచ్చేటువంటి కాలం అవి. సూర్యగ్రహం యొక్క మన మీద కరెక్ట్గా పడటం లేదు, అందువల్ల అక్కడ వ్యాధుల్ని మనకు క్రియేట్ చేస్తా ఉన్నాడు. మహర్షి వరాహిమునుడు తన యొక్క రవిగ్రహాన్ని వైద్యుడికి సూచికంగా చెప్పబడి ఉన్నాడనమాట. రవిగ్రహము ఉచ్చికం లేక ధనస్సుల రాశిలో ఉన్నట్టయితే ఆ వ్యక్తి వైద్యుడై అవకాశాలు ఉంటాయని వరాహిముడు చెప్పాడనమాట. రవిగ్రహము ఉచ్చికం గాని ధనస్సులో గాని రవిగ్రహం ఏదైతే ఉందో రవిగ్రహం మనకి వృచ్చికంలో కానీ ధనుసు రాశిలో కూడా ఉన్నట్టయితే ఆ వ్యక్తి వైద్యుడికి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పబడింది. శుక్రుడు సంజీవిని విద్యకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. సంజీవిని విద్య అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, చనిపోయిన వ్యక్తిని బతికించగలిగే శక్తి విద్య అది. కావున వైద్య వృత్తి కోసం శుక్రుడు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ఇక్కడ పోషిస్తున్నాడు. చనిపోయే వ్యక్తిని బతికించడం అంటే మనకి సర్జన్. ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఆ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం బైపాస్ సర్జరీ చేయడం వల్ల అతను బతుకుతాడు, లేకపోతే అతను చనిపోతాడు. అక్కడ మనకి ఏంటంటే ఒక ఆపరేషన్ చేసి ఒక సంజీవిని లాగా ఆపరేషన్ చేసి అక్కడ అతని వ్యక్తిని బతికించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ శుక్రుడు సంజీవిని విద్యకు సంబంధించిన వాడు. ఇక సర్జన్ విషయానికి వచ్చినట్టయితే భౌతిక శరీరం మరియు రక్తంతో వ్యవహరిస్తూ ఉండాలి. అంటే భౌతిక శరీరం మరియు మొత్తం రక్తంతో ఇక్కడ వ్యవహరిస్తారు. రక్తానికి కారకుడు ఎవడు? కుజుడు. కాబట్టి కుజుడు కూడా వైద్య వృత్తి కోసం ఒక పాత్ర అనేది ఇక్కడ పోషిస్తున్నాడు. కాబట్టి ఈ వైద్య వృత్తి కోసము ఈ గ్రహాల కలయిక అనేది మనము పరిశీలించాల్సి ఉంటుంది. రవిగ్రహాన్ని, చంద్రుడు పాపత్వం అన్న చంద్రుడి గురించి, గురుగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని, కుజగ్రహాన్ని ఈ మొత్తం కూడా మనము జాతకాలలో అతి ముఖ్యంగా వైద్య వృత్తి కోసం వెళ్ళవలసిన జాతకాల్లో మనము పరిశీలన చేయాలి. వైద్య వృత్తి కోసం మళ్ళీ వెళ్ళే జాతకాలు ఎప్పుడు మనము అప్రాక్సిమేట్ 8th, 9th, 10th క్లాసులలో జాతచక్ర చూడాలి. అప్పుడే మనకి ఇంటర్మీడియట్లో వాళ్ళు బైపీసీ ద్వారా వాళ్ళు వైద్య వృత్తిలోకి వెళ్ళడం కుదురుతుంది. ఎంపీసీ తీసుకున్న వైద్య వృత్తిలోకి వెళ్ళడం కుదరదు, అక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం చక్రాన్ని మనం 8వ తరగతి 9వ తరగతిలోనే చక్రాన్ని అక్కడ భావాలను పరిశీలన చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క వైద్య వృత్తికి రవి, చంద్ర, గురుడు, శుక్రుడు అదేవిధంగా కుజుడు కారకుడైతే మరి వాటి యొక్క భావాలను కూడా మనం ఇక్కడ పరిశీలన చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వైద్యుడి యొక్క జాతకంలో లగ్నం మరియు పంచమ భావం. లగ్నం అదేవిధంగా పంచమ భావం, అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి భుక్తి స్థానం. అంటే మనము ఉద్యోగ స్థితిలో కలిగి ముందుకు వెళ్ళడం తెలియజేసే స్థానం మనకేంటి? అన్నం పెట్టే స్థానం 10వ స్థానం. కాబట్టి ఈ యొక్క 1, 5, 10 భావాలను మనము క్షుణ్ణంగా భావాన్ని పరిశీలించాలి. ఇక్కడ ముఖ్యంగా లగ్నం అంటే ఏంటి? లగ్నం వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అతను కోపగ్రస్తుడా? వైద్యానికి కావాల్సింది ఏంటి? ఓపిక ఉండాలి, పేషెన్స్ చాలా ముఖ్యం దీనికి. కాబట్టి లగ్నం వ్యక్తిత్వాన్ని, కోపాన్ని మొత్తం కూడా శాంతాన్ని తెలియజేసేటువంటి లగ్నం. లగ్నాన్ని మనం పరిశీలన చేయాలి. పంచమ భావం ఏంటి? మనకి సంతానంతో పాటుగా విద్యని తెలియజేసే స్థానం. కాబట్టి పంచమ స్థానం తెలివిని మరియు విద్యని సూచిస్తుంది. ఒక వ్యక్తి వైద్యుడు కావాలంటే ఆ వ్యక్తికి మంచి విద్య కావాలి, మంచి తెలివితేటలు ఉండాలి. కాబట్టి 5వ స్థానం. ఇక 10వ స్థానం మనకేంటి?
10వ స్థానం వృత్తిని, గౌరవాన్ని, స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి వ్యక్తి వైద్యుడు కావాలంటే బలమైన 10వ స్థానం ఇక్కడ కలిగి ఉండాలి. కాబట్టి 5వ స్థానం మరియు 10వ స్థానం మరియు వాటి యొక్క అధిపతులు కలయిక లేక వీక్షణ వ్యక్తి వైద్యుడు కావాలి అంటే బలమైనటువంటి 10వ స్థానం కలిగి ఉండాలి. కాబట్టి 5వ స్థానం మరియు 10వ స్థానం మరియు వాటి యొక్క అధిపతుల కలయిక లేక వీక్షణ లేక పరివర్తన చెందటం అనేది ఇలా ఏదో రకంగా ప్రభావితమైనటువంటి వ్యక్తి జాతకం వైద్యుడు కావటానికి బలమైనటువంటి సూచనగా మనము పరిగణించవచ్చు. కాబట్టి 5వ స్థానం 10వ స్థానం మనకి ఏంటంటే అధిపతులు కలయిక, వాడి యొక్క అధిపతులు 5వ స్థానాధిపతి లేదా 10వ స్థానాధిపతి అధిపతుల కలయిక కానీ లేక వీక్షణం కానీ పరివర్తనం కానీ ఇలా చెందడం వల్ల ఏదో రకంగా ప్రభావితమైనటువంటి వ్యక్తి జాతకంలో వైద్యుడు కావడానికి బలమైన సూచకంగా ఇక్కడ మనము పరిగణించవచ్చు. ఇక 6వ స్థానం మరియు 12వ స్థానాలు వైద్య వృత్తి కోసం అత్యంత ప్రథమైనటువంటి స్థానాలుగా మనము గమనించాలి. 6వ స్థానం 12వ స్థానాలు వైద్య వృత్తి కోసం అత్యంత ప్రథమైనటువంటి స్థానాలను మనం గమనించాలి. 6వ స్థానం సర్వీస్ మరియు వ్యాధులు సూచిస్తుంది. 12వ స్థానం హాస్పిటల్ను సూచిస్తుంది. ఈ విధంగా హాస్పిటల్ అనేది మాకు ఖర్చే కదా, మరి హాస్పిటల్కి వెళ్ళామంటే లక్షల ఖర్చు అవుతుంది, వేల ఖర్చు. 12వ స్థానం హాస్పిటల్ ఖర్చుల గురించి చూపిస్తూ ఉంటుంది. ఈ 2 స్థానాలు మనకు అధిపతులు కలయిక లేదా వీక్షణ పరివర్తనం కూడా ఏదో రకంగా ప్రభావితమై ఉన్నా సరే వైద్య వృత్తి వైపుగా చక్రం నడిపిస్తూ ఉంటుంది. 6 మరియు 12 స్థానాదులు వైద్య వృత్తి కోసం అత్యంత ప్రథమైనటువంటి స్థానాలు. 6వ స్థానం సర్వీసు, 12వ స్థానం హాస్పిటల్కి సంబంధించిన స్థానం. ఈ 2 స్థానాల అధిపతులు కలయిక కానీ వీక్షణ కానీ పరివర్తన కానీ ఏదో రకంగా ప్రభావితం అయ్యి ఉండాలన్నమాట. వైద్య వృత్తి కోసం మనము వృశ్చిక రాశి అత్యంత ప్రథమైంది. వృశ్చిక రాశి అనేది చాలా ప్రథమైంది. వైద్యుడి యొక్క జాతకంలో రాశిచక్రం లేదా అంశచక్రంలో వృశ్చిక రాశి ముఖ్య పాత్రని ఇక్కడ పోషిస్తుంది. వైద్యుడి యొక్క జాతక చక్రంలో 2వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానాలు ఆ వ్యక్తికి సహాయకారిగా పనిచేస్తూ ఉంటాయి. వైద్యుడి యొక్క జాతకంలో 2వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానాలు సహాయకారికి ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. రవి గాని, చంద్రుడు గాని, కుజుడు గాని, గురుడు గాని, శుక్రగ్రహాలు రవి గాని, చంద్రుడు గాని, కుజుడు గాని, గురుడు గాని, శుక్రగ్రహాలు 2 గాని, 9 గాని, 11 స్థానాలలో లేదా ఆ రాశులతో సంబంధం కలిగి ఉంటే ఆ వ్యక్తి వైద్యుడు కావడానికి ఇక్కడ వారికి సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి వైద్యుడి యొక్క జాతచక్రం 2, 9, 11 స్థానాలు ముఖ్యంగా 2 గాని 9, 11 స్థానాలు రవి, చంద్ర, కుజ, గురు, శుక్రుల యొక్క సంబంధం అనేది కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్టయితే మనము ఆ వ్యక్తి మంచి వైద్యుడిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వైద్య వృత్తిలో అతి ముఖ్యమైనటువంటి సర్జన్, అధికంగా సంపాదించేటువంటి సర్జన్. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సర్జన్ కావడానికి కావాల్సిన గ్రహాల కలయిక మనం గమనిస్తే సర్జన్ యొక్క జాతక చక్రంలో మనం రవి, కుజుడు మరియు శని గ్రహాలను పరిశీలించాల్సి వస్తుంది. సర్జన్ విషయంలో మనం ఏంటంటే రవి, కుజుడు, శని గ్రహాలను ఇక్కడ మనము పరిశీలించాల్సి ఉంటుంది. సర్జన్ జాతకంలో కుజుడు ముఖ్యమైనటువంటి పాత్రని ఇక్కడ పోషిస్తాడు. మీకు ఇంతకుముందు చెప్పా, కుజుడు ఏంటంటే శస్త్రచికిత్సల కారకుడు అని మనకి ఇంతకుముందు ఉంది. కాబట్టి కుజుడు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్. వృశ్చిక రాశి 10వ స్థానం అయ్యి ఆ రాశిలో రవి గాని, కుజుడు గాని కలిసి ఉన్నట్టయితే ఆ వ్యక్తి సర్జన్గా మారడానికి బలమైన సూచనగా మనకి పరిగణించవచ్చు. కానీ వృశ్చిక రాశి 10వ స్థానం అయ్యి ఇక్కడ
వృశ్చిక రాశి అనేది వాళ్ళకి 10వ స్థానం అయ్యి ఆ రాశిలో రవి అదేవిధంగా కుజుడు కలిసి ఉన్నట్టు వ్యక్తి సర్జనగా మారడానికి బలమైన సూచన. ఇక కర్కాటక రాశిలో కుజుడు, తులారాశిలో శని, ఒకరి మీద ఒకరు దృష్టికి కారణాలతో వ్యక్తి గొప్ప సర్జనగా మారే అవకాశం అనేది కనిపిస్తుంటుంది. కర్కాటక రాశిలో కుజుడు, అదేవిధంగా తులారాశిలో శని. ఈ కర్కాటక రాశిలో కుజుడు, తులారాశిలో శని ఒకరి మీద ఒకరు దృష్టి ఉన్నట్టయితే ఆ వ్యక్తి గొప్ప సర్జనగా మారే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు కేంద్రాలలో ఉండాలి. మళ్ళీ ఈ 2 గ్రహాలు కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 స్థానాలు కేంద్రాలు మనకి కేంద్రాలలో ఉండాలి. నవాంశక్రంలో లగ్నం లేదా చంద్రుడి నుంచి 10వ స్థానం, నవాంశక్రంలో లగ్నం కానీ లేకపోతే చంద్రుడి నుంచి 10వ స్థానం మనకి మేషం కానీ వృశ్చికంగా అయినప్పుడు కూడా ఆ వ్యక్తి సర్జనగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నవాంశక్రంలో లగ్నం కానీ లేదా చంద్రుడి నుంచి కానీ 10వ స్థానం మనకి మేషం కానీ వృశ్చికం కానీ అయినప్పుడు ఆ వ్యక్తి సర్జన అయ్యేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక వైద్య వృత్తి కోసం కొన్ని గ్రహాల కలయికను మనం పరిశీలిస్తే 5వ స్థానం మరియు 10వ స్థానం మరియు వాటి యొక్క అధిపతులు 6వ స్థానం లేక 12వ స్థానంలో లేక వాటి అధిపతులు అనుసంధానించబడి ఉండాలి. ఒకరికి సంబంధం ఉండాలి. 5వ స్థానం 10వ స్థానం, 5వ స్థానం 10వ స్థానం మరియు వాటి యొక్క అధిపతులు, వీరి అధిపతులు ఎవరైతే ఉన్నారో వారి అధిపతులు, అదేవిధంగా 6వ స్థానం 12వ స్థానం, 6వ స్థానం 12వ స్థానం వాటి యొక్క అధిపతులు, వీళ్ళకి మధ్యలో కాంబినేషన్ అనేది సంబంధం అనేది ఉండాలి. అలా ఉన్నా సరే వాళ్ళు వైద్య వృత్తి వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చంద్రుడు బలహీనం చెంది లగ్నం మరియు 5వ స్థానం అదేవిధంగా 10వ స్థానం గురుగ్రహం చేత ప్రభావితమై ఉంటా సరే వైద్య వృత్తి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు బలహీనం చెంది లగ్నం 5వ స్థానం 10వ స్థానం పైన గురుగ్రహం చేత ప్రభావితమై ఉండాలి. అంటే చంద్రుడు బలహీనం చెంది లగ్నం మీద కానీ 5వ స్థానం మీద 10వ స్థానం మీద 3 స్థానం మీద గురుగ్రహ ప్రభావితం అనేది అయి ఉండాలి. దృష్టి కానీ పరివర్తనం కానీ కలయిక కానీ ఉండటం కానీ ఏదైనా సరే ఉన్నట్టయితే వైద్య వృత్తి వైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రవి మరియు చంద్రుడు పాపగ్రహాల చేత కలయిక చెంది, రవిగ్రహం పాపగ్రహంతో చంద్రుడు పాపగ్రహాలతో కలయిక చెంది 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో భావాలతో కానీ వాటి యొక్క అధిపతులతో కానీ సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి వైద్య వృత్తిని స్వీకరించే అవకాశాలు ఉంటాయి. రవి మరియు చంద్రుడు పాపగ్రహాల చేత కలయిక చెంది 6, 8, 12 భావాలు లేదా భావ అధిపతులతో సంబంధం కలిగి ఉన్నా సరే ఆ వ్యక్తి వైద్య వృత్తిని స్వీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ రవిగ్రహం అనేది కుజుడు, రవిగ్రహము అదేవిధంగా కుజుడు లేకపోతే రాహు లేకపోతే కేతు గ్రహాలతో కలయిక లేక కోణ స్థితిలో ఉండి గురుగ్రహ వీక్షణ ఉంటే ఆ వ్యక్తి వైద్యుడవుతాడు. రవిగ్రహం కానీ కుజగ్రహం కానీ ఈ 2 గ్రహాలు రవిగ్రహం అనేది కుజగ్రహంతో కానీ రాహుగ్రహంతో కేతుగ్రహాలతో కలయిక చెంది కోణ స్థితిలో ఉన్నా సరే గురుగ్రహ వీక్షణ ఉంటే వ్యక్తి వైద్యులయ్యే అవకాశాలు ఉంటాయి. రవి మరియు శనిలో కలయిక లేక పరస్పర వీక్షణ కలిగి ఉన్నా సరే వ్యక్తి వైద్యులయ్యే అవకాశాలు ఉంటాయి. రవిగ్రహం మరియు శని గ్రహం యొక్క కలయిక లేదా పరస్పర వీక్షణం కలిగి ఉన్నట్లయితే వ్యక్తి వైద్యులయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా వైద్య వృత్తికి ఈ పైన చెప్పేటువంటి కలయికలు నవాంశక్రంలో కానీ దశాంశక్రంలో కానీ కూడా మనకు ఉన్నట్టయినా సరే ఆ విధంగా వైద్య వృత్తి వైపు వెళ్ళడానికి అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనము దశాంశం అంటే ఏం చెప్తాం, D10 చార్ట్ అంటున్నాం. D10 చక్రంలో మనకి అమాత్యకార గ్రహం అనేది ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. అమాత్యకార గ్రహం వ్యక్తి యొక్క
వృత్తి నిర్ణయించడంలో సహాయపడుతుంది. మీ డీటెయిల్ చార్ట్ ఏ విధంగా వేయాలో అప్పుడు మీకు చెప్పాను, ఒకసారి క్లియర్గా వింటే అర్థమైతే. అమాత్యకార గ్రహం ఇక్కడ పరిశీలించి, అమాత్యకార గ్రహం అనేది ఏంటంటే వృత్తిని నిర్వహించడంలో సహాయపడేటువంటి గ్రహం. ఇక్కడ రవి కానీ చంద్రుడు కానీ అమాత్యకార గ్రహాలు అయి ఉండి డీటెన్ చక్రంలో గురువు కానీ లేక శని కానీ లేక శుక్రుడు కానీ చేత ప్రభావితమైతే ఆ గ్రహాల యొక్క రాశుల స్థితి పొంది ఉన్నట్టయితే ఆ వ్యక్తికి వైద్యుడయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. డీటెన్ చక్రంలో గురువు కానీ శని కానీ శుక్రగ్రహాల చేత ప్రభావితం అయ్యాలి అమాత్యకార గ్రహం. ఆ విధంగా ఉన్నట్టయితే, ఆ స్థితిని పొంది ఉన్నట్టయితే ఆ వ్యక్తి వైద్య వృత్తికి అయ్యే అవకాశాలు ఎక్కువగా అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశిలో D1 D10 చక్రాలలో 10వ స్థానాధిపతితో పాటు ఎక్కువ గ్రహాలు ఉంటే, మరి అమాత్యకార గ్రహం వృశ్చిక రాశిలో ఉంటే ఆ వ్యక్తి మంచి దిట్టమైన వైద్యుడయ్యే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో D1 మరియు D10 చక్రాల్లో 10వ స్థానాధిపతితో పాటు ఎక్కువ గ్రహాలు ఉంటే మరియు ఆ మాత్య గ్రహం ఏదైతే అమాత్య కారగ్రహం వృశ్చిక రాశిలో ఉంటే ఆ వ్యక్తి వైద్యుడయ్యే అవకాశాలు అనేది ఇక్కడ ఉంటూ ఉంటాయి. మరి ఒక ఉదాహరణ జాతక చక్రం మనం తీసుకుందాం. ఇక్కడ జాతచక్రాన్ని మీరు గమనించినట్లయితే లగ్నం వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో రవి చంద్ర బుధ శుక్రులు కలిగి ఉంది. 2లో శని ఉంది, 3లో రాహు ఉంది, 7లో కుజుడు ఉన్నాడు, 9లో గురుకేతులు ఉన్నారు. ఇది D1 చార్టు. D9లో లగ్నం వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో శుక్రుడు కేతు ఉన్నాడు. 4వ స్థానం బుధ గురు శనులు ఉన్నారు. 5లో చంద్రుడు ఉన్నాడు. 7లో రాహు ఉన్నాడు. 9లో కుజుడు ఉన్నాడు. 11లో రవి ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు పైన చెప్పేటువంటి జాతకం మనం పరిశీలించబడి చూసినట్టయితే ముఖ్యంగా వైద్య వృత్తి కోసం వృశ్చిక రాశి అత్యంత ప్రధానమైనదని మీకు చెప్పాను. వృశ్చిక రాశి ఎందుకు వృశ్చిక రాశి అతి ప్రధానమైంది? ఇక్కడ ఏంటంటే వృశ్చికానికి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడు శస్త్రచికిత్సలకి వైద్య రంగానికి అది ముఖ్యమైనటువంటి ప్లానెట్. కాబట్టి వృశ్చిక రాశిలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం, వృశ్చిక లగ్నంలో మనకి 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రవి చంద్ర బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయన్నమాట. 10వ స్థానాధిపతి రవి ఇక్కడ, 10వ స్థానాధిపతి అయినటువంటి రవి ఇక్కడ మనకి లగ్నంలో ఉన్నాడు. 12వ స్థానాధిపతి శుక్రుడు మనకి ఇక్కడ లగ్నంలో రవితో 10వ స్థానాధిపత్యం కలిసి ఉన్నాడు. అదేవిధంగా 1వ స్థానాధిపతి మరియు 6వ స్థానాధిపతి, 1వ స్థానాధిపతి కుజుడు, 6వ స్థానాధిపతి కుజుడు అవుతారు. మనకి 1వ స్థానాధిపతి మరియు 6వ స్థానాధిపతి పైన కుజుడు యొక్క వీక్షణం అనేది ఇక్కడ ముఖ్యంగా 6వ స్థానాధిపతి మనకేంటంటే వైద్య వృత్తికి ముఖ్యమైనటువంటి పార్ట్. ఇక్కడ 10వ స్థానాధిపతి రవి లగ్నంలో ఉన్నాడు. 12వ స్థానాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నాడు. 1వ స్థానాధిపతి మరియు 6వ స్థానాధిపతి అయిన కుజుడు యొక్క వీక్షణం మరియు గురుగ్రహ పంచమ దృష్టి అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది. గురుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది. లగ్నం మీద మరియు రవిగ్రహం మీద ఉంది కాబట్టి మనం ఇంతకుముందు మనం చెప్పినప్పుడు చంద్రుడు ఏమైనా ఇక్కడ బలహీనం చెందాడు. చంద్రుడు ఇక్కడ బలహీనం అనేది చెందడం జరిగింది. చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనము 6వ స్థానం పైన కుజుడు యొక్క వీక్షణ మరియు గురుగ్రహ పంచమ దృష్టి లగ్నం మీద మరియు రవిగ్రహం మీద ఉంది. 1 2 3 4 5 పంచమ దృష్టి, గురుడు పంచమ దృష్టితో చూస్తూ ఉంటాడు. చంద్రుడు ఇక్కడ బలహీనం చెందాడు. అదేవిధంగా నీచబడి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహ వీక్షణం చంద్రుడి మీద ఉందన్నమాట. కుజగ్రహ వీక్షణం అనేది చంద్రుడి మీద ఉంది. ఈ జాతకంలో అమాత్యకార గ్రహం చంద్రుడు అయి ఉన్నాడు. కాబట్టి అమాత్యకార గ్రహం అయినటువంటి చంద్రుడు D10 చక్రంలో కూడా మనకి D10 చార్ట్ లో కూడా మనకి చక్రంలో రవి మరియు గురువు గ్రహాలతో కలిసి 5వ స్థానం ఉన్నాడు. D10 చార్ట్ మీరే చూస్తే చూడండి, అర్థమవుతుంది. D10 ఒకసారి ఓపెన్ చేసి చూస్తే
అమాత్య కార్యక్రమైనటువంటి చంద్రుడు D10 చక్రంలో రవి మరియు గురు గ్రహాలతో కలిసి 5వ స్థానంలో ఉంటాడు. కాబట్టి రాశి చక్రంలో వైద్య వృత్తి కోసం గ్రహాలు ఇక్కడ సూచించబడతా ఉన్నాయి. ఈ విధంగా మీరు ఇంకొక చార్ట్ మనం వేసుకొని మనం గమనిస్తూ ఉంటే ఈ యొక్క పాయింట్స్ అనేది మనకి వివరంగా అర్థమవుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ మనకేంటంటే వృశ్చిక రాశి, వృశ్చిక సంబంధించినటువంటి లగ్నం కానీ, వృశ్చికానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రభావితమైతే జాతచక్రంలో మనకేంటంటే వైద్య వృత్తి వైపు వెళ్ళడానికి ఎక్కువ శాతం కూడా అవకాశం కలిగిస్తూ ఉంటాడు. మనం వైద్య వృత్తి కోసం జాతకాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా అశ్విని నక్షత్రాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. అశ్విని నక్షత్ర అధిపతి ఎవరు? కేతువు. అశ్విని నక్షత్ర దేవతలు ఎవరు? అశ్విని కుమారులు. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. అశ్విని నక్షత్ర దేవతలు అశ్విని కుమారులు. అశ్విని కుమారులు ఎవరు? దేనికి కారకులు? వైద్య వృత్తికి సంబంధించినటువంటి దైవ వైద్యులు వాళ్ళు. కాబట్టి వీరిని దైవ వైద్యులుగా పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 10వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉండటం, 10వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉండటం, లేక రవి కానీ చంద్రుడు కానీ అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు ఆ వ్యక్తి వైద్యుడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. 10వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉండటం కానీ, రవి కానీ చంద్రుడు కానీ గ్రహాలు అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వైద్యుడయ్యే అవకాశాలు బాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా జాతక చక్రంలో మనము వైద్యం వ్యక్తిగా ఏ విధంగా మారుతున్న విషయాన్ని మనము తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వైద్యుడుగా మారేటువంటి జాతచక్రాలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తెలియజేయండి. వైద్యుడికి సంబంధించిన విషయాలు మరికొన్ని క్లాసులలో తర్వాత తెలియజేస్తాను. తదుపరి తండ్రి యొక్క స్థానం అంటే ఏంటి? తండ్రి స్థానం కొంతమంది 4 అంటారు, కొంతమంది 9 అంటారు, కొంతమంది 10 అంటారు. ఇవన్నీ ఏంటి అసలుకి? తండ్రి స్థానం గురించి వివరంగా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. మీ భరద్వాజ్.